ఎంత భగవంతుని తెలుసుకోవాలని తీవ్ర ఇచ్చ. ఆ ట్రైన్ లో ప్రయాణిస్తున్నప్పుడు సీట్ కింద కూర్చొని 3 రోజులు ప్రయాణం చేసేవారు. ప్రదేశానికి ఆధ్యాత్మికమైన స్థలములు తిరగాలి, దర్శించుకోవాలి, అమర్నాథ్ వెళ్ళాలి అని దేవుడికి ప్రార్థన చేసుకున్నారనమాట. నాకు ఎలాగైనా సరే నా జీవితం యొక్క మార్గం ఏంటో చూపించు, నీ యొక్క పూర్తి కృప నాకు కలిగించు అని చెప్పి ప్రాధేయపడుతూ స్వామిని ఆశ్రయించి అమర్నాథ్ వెళ్లే దారిలో ఏమైంది అని అంటే ఒక దగ్గర ట్రైన్ ఆగిపోయింది. ఆగిపోతే సీట్ కింద కూర్చుంటే మీకు ఎట్లుంటుందండి, ఊపిరి ఆడదు. సరే ట్రైన్ ఆగింది కదా, ఒక్క క్షణమైనా సరే బయటికి వెళ్ళి ఊపిరి పీల్చుకొని వద్దాము అని బయటికి వెళ్ళేసరికి ఎవరో వెనక నుంచి తోసేశారు. ఆయన లేసేసరికి ట్రైన్ ప్రారంభమై వెళ్తే ఎక్కడికి వచ్చాను, అమర్నాథ్ వెళ్ళాలి, నేను ఎక్కడికున్నాను ఏంటో ఏం తెలియదు. ఆయన మథుర స్టేషన్ లో ఆయన దిగారు. ఆ రోజు జన్మాష్టమి. అక్కడ మథుర స్టేషన్ లో వాళ్ళు చెప్పారనమాట, ఇది కృష్ణుడు పుట్టిన భూమి, ఈ రోజు జన్మాష్టమి, ఇక్కడ నుంచే బృందావనం, అది కృష్ణుడు పెరిగిన ప్రదేశం. బృందావనానికి వెళ్లారు, జీవితంలో మళ్ళీ బృందావనం నుంచి అడుగు పెట్టా అని నిశ్చయం చేసుకున్నారు. అలా కృష్ణుడు లాగేశాడు, ఎక్కడెక్కడ